ఫ్రెండ్స్, క్యాప్కట్ ప్రో ఎడిటింగ్ యాప్లో కొన్ని కొత్త ఎఫెక్ట్స్ అనేవి వచ్చాయి. ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో చాలామంది క్రియేటర్స్ ఈ కొత్త ఎఫెక్ట్ని యూజ్ చేస్తున్నారు. అండ్ కొత్త ఎఫెక్ట్స్ కూడా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. సో ఈ ఎఫెక్ట్స్ ఏంటి అండ్ ఈ రీల్స్ వీడియోస్లో మీరు ఏ విధంగా యూజ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చెప్తాను. అండ్ మీ మొబైల్లో క్యాప్కట్ యాప్ లేకపోతే నా టెలిగ్రామ్ ఛానల్ నుంచి ఇన్స్టాల్ చేసుకోండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. అండ్ చాలామంది క్యాప్కట్ లింక్ సెండ్ చేయమని అడుగుతున్నారు. లింక్ అయితే సెండ్ చేయడం పాసిబుల్ కాదు. అందుకే నేను నా టెలిగ్రామ్ ఛానల్ నుంచి డౌన్లోడ్ చేసుకోమని చెప్తున్నాను. ఓకే, సో ఫస్ట్గా మీరు ఏదైనా ఒక VPN కనెక్ట్ చేసుకోండి. ఫస్ట్గా VPN కనెక్ట్ చేసుకున్న తర్వాత క్యాప్కట్ యాప్ని ఓపెన్ చేసుకొని ఇప్పుడు మీ వీడియోని ఇంపోర్ట్ చేసుకొని నేను ఏదైతే కొత్తగా ఈ ప్రో ఎఫెక్ట్స్ ఏదైతే వచ్చాయో వాటిని నేను చూపిస్తాను. సో ఈ ఎఫెక్ట్ ఎలా ఉంటాయో కూడా చూపిస్తాను మీకు. అండ్ చాలామంది ఈ రీల్స్లో మీరు చూసే ఉంటారు ఆల్రెడీ ఈ ఎఫెక్ట్స్ని. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇక్కడ నేను ఒక వీడియోని ఇంపోర్ట్ చేసుకుంటాను. సో ఫస్ట్ వన్ ఎఫెక్ట్ వచ్చేసి ఇక్కడ మనకు ఈ ఎఫెక్ట్ అనమాట. సో దీనికోసం ఇక్కడ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోవాలి అండ్ వీడియో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఎఫెక్ట్లోనైతే ఫస్ట్ వన్ వచ్చేసి మోస్ట్ ఇక్కడ ట్రెండింగ్ అవుతున్న ఎఫెక్ట్ వచ్చేసి హారిజాంటల్ రీల్ అని ఈ ఎఫెక్ట్ అనమాట. సో ఈ మధ్య ఈ రీల్ అనేది చాలామంది ఇన్స్టాగ్రామ్ రీల్లో ఈ ఎఫెక్ట్ని యూజ్ చేస్తున్నారు. సో మీకు కొన్ని వీడియోస్ చూసే ఉంటారు అనమాట. ఎఫెక్ట్ అనేది మనకు ఈ విధంగా వస్తుంది అనమాట. ఓకే, ఎఫెక్ట్ మనకు ఈ విధంగా వస్తుంది చూడండి. ఓకే, ఈ విధంగా అనమాట. ఓకే, అండ్ దీని తర్వాత మనకు ఇంకొక ఎఫెక్ట్ ఉంటుంది. సో ఈ ఎఫెక్ట్ కూడా చాలా ట్రెండింగ్ అవుతుంది. సో సేమ్ వీడియో ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ 3D స్క్రీన్ అనే ఎఫెక్ట్ ఉంటుందన్నమాట. సో ఈ ఎఫెక్ట్ అనమాట. ఈ ఎఫెక్ట్ని మీరు ఇక్కడ చాలా బీట్కి సింక్ అయ్యే విధంగా చాలా టైమింగ్లో మీరు యాడ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో నార్మల్గా మీరు ఎలా పడితే ఎలా యాడ్ చేసుకోవడానికి ఉండదు. సో సింపుల్గా మీరు టైమింగ్కి తగ్గట్టుగా ఎఫెక్ట్ని యూజ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈ విధంగా. ఓకే, ఈ విధంగా. సో మీరు ఏదైతే సాంగ్ని యూజ్ చేస్తున్నారో ఆ సాంగ్లో బీట్కి తగ్గట్టుగా మ్యూజిక్కి తగ్గట్టుగా ఎఫెక్ట్ని యూజ్ చేసుకోవాలన్నమాట. ఈ ఎఫెక్ట్ వచ్చేసి మీరు నార్మల్గా స్టార్టింగ్లో యూజ్ చేసుకోవచ్చు ఈ ఎఫెక్ట్ని. అండ్ ఎఫెక్ట్ వచ్చేసి దీన్ని మీరు మిడిల్లో యూజ్ చేసుకోవచ్చు అనమాట ఈ ఎఫెక్ట్ అనేది. అండ్ దీని తర్వాత ఈ ఎఫెక్ట్ వచ్చేసి 3D స్క్రీన్స్ ఎఫెక్ట్. దీని తర్వాత ఈ ఫస్ట్ ఎఫెక్ట్ నేమ్ వచ్చేసి హారిజాంటల్ రీల్ ఎఫెక్ట్ అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ ఎఫెక్ట్ వచ్చేసి ఇక్కడ సింపుల్గా వీడియో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోండి. అండ్ ఇక్కడ ట్రెండింగ్లో నుంచి ఇక్కడ ప్రో ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోండి. ప్రో ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ కిందికి స్క్రోలింగ్ చేసుకుంటే ఇక్కడ మనకు ఒక ఎఫెక్ట్ ఉంటుంది 3D సరౌండ్ అని ఈ ఎఫెక్ట్ అనమాట. ఈ ఎఫెక్ట్ మనకు ఈ మధ్య చాలా ట్రెండింగ్ అవుతుంది అనమాట. సో మీరు చాలామంది దీన్ని ఆఫ్టర్ ఎఫెక్ట్ ఎడిట్ చేసి ట్యూటోరియల్ చెప్తున్నారు, కానీ క్యాప్కట్ యాప్లో డైరెక్ట్గా ఎఫెక్ట్ అనేది వచ్చేసింది అనమాట. చూడండి, ఎఫెక్ట్ మనకు ఈ విధంగా ఉంటుంది. చూడండి, ఇది ఈ విధంగా ఎఫెక్ట్ అనేది మనకు ఈ విధంగా ఉంది. చాలా ప్రీమియం ఎఫెక్ట్ అనమాట ఇది. అండ్ ఈ టోటల్గా ఈ 3 ఎఫెక్ట్స్ అనేవి క్యాప్కట్ యాప్లో లేటెస్ట్గా వచ్చాయి అనమాట. ఈ 3 ఎఫెక్ట్స్ కూడా ఇన్స్టాగ్రామ్ రీల్స్కి యూజ్ అయ్యే ఎఫెక్ట్సే. బాగుంటాయి ఎఫెక్ట్స్ మీ వీడియోస్లో యాడ్ చేసుకుంటే. స్లో మోషన్ వాకింగ్ వీడియోస్లో ఇలాంటి రీల్స్ని మీరు యాడ్ చేసుకోవచ్చు. యాటిట్యూడ్ వీడియోస్ కూడా ఇందులో ఈ ఎఫెక్ట్ని యూజ్ చేసుకోవచ్చు మీరు. దీన్ని ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని వీడియోని గ్యాలరీలోకి సేవ్ చేసుకోవచ్చు.